చౌట్కూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్, మాజీ ఎంపీపీ భూమారెడ్డి సుభాష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్ మాట్లాడుతూ చౌట్కూర్ మండలానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. మొత్తం 14,50,000 మేర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు, వారితో పాటు లబ్ధిదారులు కూడా పాల్గొన్నారు. రోజు చౌట్కూరు మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుల్తాన్పూర్ గ్రామంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, మెంబర్లు ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ దగ్గర. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు హాస్పిటల్లో ఉండి విపరీతమైన బిల్లులు భారం అవుతుందనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారు గౌరవశ్రీ దామోదర్ రాజనరసింహ గారు తన నియోజకవర్గంలో, తన మండలంలో కొంత ఆసరా అవుతుందనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తాను జారీ చేయడం జరిగింది. ఈ చెక్కులను సద్వినియోగం చేసుకొని కొంత ఖర్చులను కొంచెం మినాయించవచ్చు అనే ఉద్దేశంతో ఈ చెక్కులను ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇక ముందు ఎంతమంది హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వారి బిల్లులను తీసుకొచ్చి తమ గ్రామాలలో సర్పంచులకు కానీ, తమ గ్రామాల్లో అధ్యక్షులకు కానీ, యూత్ అధ్యక్షులకు కానీ ఇస్తే ఆఫీస్లో పోయి ఇవ్వడం జరుగుతుంది. కొంత మేర సహాయము, మన వల్ల అయ్యే సహాయము చేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాను.